ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. స్వామి ఒకసారి ఇసుకల నుండి ఒక పెద్ద ఆపిల్ పండు సృష్టించారు. దానిని 4 భాగాలుగా కోసి అప్పుడక్కడ ఉన్న సుమారు 50 మందికి పంచిపెట్టారు. అందరికీ పండులో 4వ వంతు భాగానికి తక్కువ లేకుండా వచ్చింది. తినండి అన్నారు ప్రేమగా. దాని రుచి పరిమళం అరుదైనవిగా ఉన్నాయి. ఎవ్వరూ ఎప్పుడూ తమ జీవిత కాలంలో అటువంటి ఆపిల్ పండును తిని ఉండరంటే అతిశయోక్తి కాదు. తిరిగి మందిరానికి వెళ్ళిపోయేటప్పుడు స్వామి ముందు నడిచేవారు. అందరినీ పాడుకుంటూ తమ వెంట రమ్మనేవారు. మేము అట్లే చేసేవాళ్ళం. మందిరానికి చేరుకున్నాక కొద్దిసేపు భజన జరిగేది. మంగళహారతి అయ్యాక భోజనాలు చేసేవాళ్ళం. రాత్రివేళ స్వామి పెద్ద టార్చి లైట్ వేసుకొని మందిరం చుట్టూ తిరిగేవారు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో ఎక్కడ చూసినా పాములు, తేళ్లు, పెద్ద పెద్ద మండ్రగబ్బలు ఉండేవి. అవన్నీ మాతో కలిసి నివసిస్తూ ఉండినప్పటికీ స్వామి దయ వల్ల ఏది మమ్మల్ని కుట్టేది కాదు. నా సంకల్పం లేనిదే గడ్డిపోచ కూడా కదలదు అనేవారు స్వామివారు. కుక్కలు, పిల్లులు కూడా మాతో పాటు మందిరం లోపలంతటా తిరుగుతూ ఉండేవి. ప్రాతః సంధ్యా సమయంలో మాత్రమే పాలు, పెరుగు దొరికేవి. మేము వాటిని ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నా మాతో పాటు ఉండే కుక్కలు, పిల్లులు ఎంతో నేర్పుగా పాత్రల్ని దొర్లించేసి త్రాగేస్తూ ఉండేవి. ఇది చూస్తున్నా కూడా స్వామి ఏమీ పట్టించుకునేవారు కాదు. అయ్యో, ఇలా అయిపోయిందే స్వామి అని ఒకసారి ఒక భక్తురాలు మొరపెట్టుకుంటే, మీ పాలు, పెరుగు కుక్కలు, పిల్లులు త్రాగేసిపోకుండా చూడడం నా పని కాదు. మీరు ఎవరి మనస్సును నొప్పిస్తున్నారు అన్నది మాత్రమే చూస్తూ ఉంటాను అన్నారు. ఒక్కొక్కప్పుడు కుక్కలు అన్నం గిన్నెలను నోటితో కరుచుకొని పరిగెత్తిపోతూ ఉండేవి. ఇవన్నీ చాలవన్నట్లుగా ప్రాణాలు తీసే తీవ్రమైన ఎండల వేడొకటి. ఈ విధంగా ఆనాడు ఎన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ స్వామి చూపే అద్భుతమైన ప్రేమకి, అనిర్వచనీయమైన ఆత్మీయతకి అందరం కట్టుబడి ఉండిపోయేవాళ్ళం. స్వామిని విడిచిపెట్టిపోవడానికి ఎవ్వరికీ మనసు ఒప్పేది కాదు. ఇంకా వెళ్ళిపోక తప్పదన్నప్పుడు దుఃఖం పొంగి పొరలి వచ్చేసేది. అందరం ఏడ్చేసేవాళ్ళం. మీరైనా సంసారంలో పడి మర్చిపోతారు కానీ మిమ్మల్ని విడిచి నేనెలా ఉండగలను ఇక్కడ అంటూ స్వామి కూడా బాధపడుతూ ఏడ్చేసేవారు. భగవంతునికి భక్తులకు మధ్య గల దివ్య ప్రేమానుబంధం ఎంత ప్రగాఢమైనదో ఈ అవతార కాలంలో ఈ విధంగా లోకానికి నిరూపించబడడం గొప్ప విశేషం. ఎవరికైనా అనారోగ్యంగా ఉందంటే స్వామి సృష్టించి ఇచ్చే విభూతియే రక్షగా ఉండేది. పుట్టపర్తిలో ఆ రోజుల్లో కూరగాయలు కానీ, పండ్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏవీ దొరికేవి కావు. దగ్గరలో ఉన్న బుక్కపట్నం నుండే అన్ని తెప్పించుకోవలసి వచ్చేది. మంచి రుచిగా ఉండే గట్టి మీగడ పెరుగు కుండలలో తోడు పెట్టి తెచ్చేవారు. చిక్కటి పాలు, మల్లెపూలు కూడా దండిగా దొరికేవి. మీరు నా కోసం రావటం లేదు, ఇక్కడ దొరికే గట్టి పాలు, పెరుగు కోసం వస్తున్నారు అని స్వామి మమ్మల్ని హాస్యం చేసేవారు. ఎక్కడ చూసినా తులసి మొక్కలు సమృద్ధిగా ఉండేవి. మల్లెపూలు చాలా చౌక. పూలమాలలు, తులసిమాలలు, తోమాలలు కట్టడమే అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. భక్తులందరూ స్వామి మెడలో మాలలు వేస్తే చెవి వరకు వచ్చేసేవి. పొడవుగా పాదాలకు తాకుతూ ఉండేవి. తల వంచుకొని మాలలను చూసుకొని చిన్న స్వామి సంబరపడిపోయేవారు. ఆ రోజుల్లో ఎవరైనా ఎన్నిసార్లైనా స్వామికి పాద నమస్కారం చేసుకునేందుకు వీలయ్యేది. మెడలో పూలమాలలు వేసేందుకు అవకాశం ఉండేది. స్వామి భోజనం చేసేటప్పుడు దగ్గర కూర్చొని మాటలాడించేందుకు వీలయ్యేది. స్వామికి ఏమాత్రం మరుగు ఉండేది కాదు. మేము ఏది పెట్టినా మా ఎదుటనే తినేవారు. అరమరికలు లేకుండా భక్తులతో కలిసిమెలిసి నవ్వుతూ, నవ్విస్తూ, ఆడుతూ, పాడుతూ, ఆనందింపచేస్తూ ఆధ్యాత్మిక విషయాలు బోధించిన చిన్నారి దేవుడు శ్రీ సత్యసాయి. అప్పుడప్పుడు గ్రామీణులు గుంపులు గుంపులుగా వచ్చి హారతి ఇచ్చి ప్రసాదం పెట్టండని స్వామిని అడిగేవారు. స్వామి స్వయంగా హారతిచ్చి వారికి ప్రసాదం పెట్టి పంపించేవారు.
ఉదయం పూట ఊళ్ళ నుండి వచ్చే భక్తుల బండ్ల కోసం స్వామి గేటు దగ్గర నిలబడి ఎదురు చూసేవారు. బండ్లు వస్తూ ఉంటే చూసి సంతోషపడేవారు. కొత్తగా వచ్చిన భక్తుల క్షేమ సమాచారాలు విచారించి భోజనం వసతి విషయాలను గూర్చి మాట్లాడుతూ వారి వెంటనే తిరుగుతూ సలహాలు చెప్తూ వారికి సంతోషము కలిగించేవారు. ద్వారం దగ్గర నిలబడినప్పుడు ఎదురుగా ఉన్న వరిమళ్ళలో గంటల కొద్దీ ఎండలో పనిచేస్తున్న రైతుల్ని చూసి చాలా వ్యాకుల పడేవారు. అయ్యో, వాళ్ళు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దొరకడం లేదే, మధ్య వాళ్ళెవరో తన్నుకుపోతున్నారే అని చాలా బాధపడేవారు. స్వామి దగ్గర పాటలు రాసి పెట్టుకున్న ఒక లావుపాటి పుస్తకం ఉండేది. ఏ పాటకైనా రాగం రాకపోయినా, పాట మర్చిపోయినా మేము స్వామిని అడుగుతూ ఉండేవాళ్ళం. శ్రీవారు ఆ పుస్తకాన్ని మాకిచ్చి రాగం నేర్పి పాట రాసుకొని తమకు భద్రంగా తెచ్చి ఇమ్మని చెప్పేవారు. ఒకసారి పెళ్లి ఊరేగింపుకటి మందిరం ముందు నుండి పోతూ ఉంది. స్వామి, అమ్మాయిలు త్వరగా రండి, ఇక్కడ చూడండి, కచ్చల వాళ్ళ పెళ్లి ఊరేగింపు పోతున్నది, త్వరగా రండి అని మమ్మల్ని అందరినీ పిలిచారు. గబగబా వెళ్ళి చూసాం. స్త్రీలంతా గోచిపోసి చీరలు కట్టుకున్నారు. వాళ్ళంతా స్వామిని లెక్క చేయకుండా మందిరాన్ని దాటి ప్రక్కనున్న వేణుగోపాల స్వామి దేవాలయానికి పోయారు. అక్కడ పూజ చేయించుకుని వెళ్ళిపోయారు. అదంతా స్వామి వినోదంగా చూశారు. అమ్మాయి, ఇప్పుడు పెళ్ళయింది కదా, వచ్చే ఏడాదికి ఒక కొడుకు పుట్టాలని ప్రార్థిస్తారు. తరువాత వానికి ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ఇలా ఈ కోరికలకి ఆది అంతమంటూ ఉండదు అని చెప్పారు. మనిషి ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈ క్షణత్రయానికి కట్టుబడి సంసార చక్రంలో ఎలా భ్రమిస్తూ ఉంటాడో వివరించారు. మందిరం వెనుకనున్న ఖాళీ స్థలంలో రాత్రిపూట అమ్మాయిలు, అబ్బాయిలు తమకు ఇరుప్రక్కలా కూర్చుని ఉన్నప్పుడు అమ్మాయిలలో కొందరికి పెళ్లి చేసుకోండని, కొందరికి వద్దని చెప్పేవారు. మీరు ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు అని అబ్బాయిలను అడిగేవారు. వారు తమ అభిప్రాయాలను చెప్పిన మీదట అవి ఎంతవరకు ఉచితమైనవో చెప్పేవారు. ఉత్సవ సమయంలో స్వామి సంతోషానికి మేరయే ఉండేది కాదు. ఎక్కడ చూసినా పూల రాసులు, పూలు గుచ్చే భక్తులు, పాటలు పాడే భక్తులు, మామిడాకుల తోరణాలు కట్టే భక్తులు, వంటలు చేసే భక్తులు, సందడిగా కలకలలాడుతూ కన్నుల పండుగగా ఉండేది. ఆ భక్త బృందాల మధ్యనే స్వామికి పని. కొందరికి పలకరిస్తూ, కొందరికి పరిహాసం చేస్తూ, కొందరిని నవ్విస్తూ, ఏది ఎలా చెయ్యాలో సలహాలేస్తూ ఎంతో సంతోషంగా అంతటా తామే అయి కలిగి తిరిగేవారు. రాత్రిపూట స్వామిని భక్తులు పూల పల్లకిలో కూర్చోపెట్టి గ్రామ వీధుల్లో ఊరేగింపు ఉత్సవం చేసేవారు. పల్లకి ముందు నిలబడి భక్తులు స్వామిని చూస్తూ భజన చేస్తూ వెనక్కి నడిచేవారు. ఉన్నట్లుండి స్వామి నుదుట ఒక తూరి విభూతి, వేరొకసారి కుంకుమ, మరి ఒకప్పుడు జ్యోతి కనిపించేవి. అటువంటప్పుడు భక్తులంతా మహదానందంతో ఉప్పొంగిపోయేవారు. మహోత్సాహంతో గొంతులెత్తి గానం చేసేవారు. విభూతి శివతత్వానికి, కుంకుమ శక్తితత్వానికి, జ్యోతి నిరాకార నిర్గుణ తత్వానికి ప్రతీకలని తెలిసిన వారు చెప్పేవారు. స్వామిని శివశక్తి స్వరూపులని, పరంజ్యోతి స్వరూపులని కీర్తించేవారు. ఒకసారి ఊరేగింపుకి బెంగళూరు నుండి వాద్యగాళ్లను పిలిపించడం జరిగింది. ఈ వార్త గ్రామీణ వాద్యగాళ్లకు తెలిసింది. అంతకు ముందు ఆ సేవ గ్రామీణ వాద్యగాళ్లే చేసేవారు. వెంటనే వాళ్ళు పరిగెత్తి వచ్చేశారు. అప్పుడు ఉత్సవము బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఏమి స్వామి, వేరే వాద్యగాళ్లను పిలిపించారట? ఉత్సవాలన్నింటికీ మేమే వాయించే వాళ్ళం కదా, ఇప్పుడు వాళ్ళు రావటం చేత మేము అక్కర్లేకుండా పోయామా? నీవేం చెప్పినా ఇప్పుడు మేమే వాయిస్తాం, వాళ్ళెలా వాయిస్తారో చూసే తీరుతాం అంటూ కొత్త వాళ్ళను పక్కకు తోసేసి తమకు చేతనైనట్లు వాద్యాలు వాయిస్తూ రాజారోషంతో ఉత్సవానికి ముందు నడవడం ప్రారంభించారు. అప్పుడు ఇంక ఏమి చేయడానికి వీలు కాక స్వామి ఊరుకున్నారు. కొంత దూరం పోయాక వాళ్ళను సమాధానపరచి వెనక్కి పంపించేశారు. ఈ విధంగా చిన్న మందిరంలో స్వామితో సహజీవనం చేస్తూ అనేక సందర్భాలలో అతి సహజంగా, సునాయాసంగా స్వామి చేసే మహిమలను ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు కలగడం నిజంగా మా పూర్వ పుణ్యఫలం. అందుచేత వాటిని గూర్చి
మాకు మొదట ఏర్పడి ఉండిన అపోహలు స్వామి దయతో క్రమంగా తొలగిపోయాయి. సరియైన అవగాహన కలిగింది. శ్రీరామకృష్ణ పరమహంస చేసిన హెచ్చరికలు యోగశుద్ధులను సాధించి వాటిని ప్రదర్శించి అహంకారం పెరగడం చేత అధఃపతనం చెందే ప్రమాదం ఉన్నవారికి వర్తిస్తాయి. స్వామికి కూడా అవి వర్తిస్తాయనుకోవడమే మేము చేసిన పెద్ద పొరపాటు. శ్రీ సత్యసాయి శక్తులు మహిమలు సంపాదించుకున్నవి కావు. ఆ జన్మ సిద్ధములు. అతిలోకమైన కార్యాలు అవలీలగా చేసి అసలు ఏమీ చేయనట్లే ఉండడం శ్రీ సత్యసాయి ప్రత్యేకత. ఆయనలో పరమాణువులో ప్రైతాంశమంతైన అంటే 10 లక్షల భాగాల్లో ఒకటి అహంకారము కాని స్వార్థము కాని లేవు. ఆయన ప్రేమను చవిచూసిన వారెవరైనా సరే ఆయనకు పాదాక్రాంతులు కాకుండా ఉండరు. సూర్యకిరణాలలాగా స్వామి నుండి వ్యక్తమయ్యే అద్భుతాలు ఆయన యొక్క పరిపూర్ణ పవిత్ర దివ్యత్వానికి నిదర్శనాలు. కొందరు ఊరికే చూసి మురిసిపోయేవారు. ఈయన ఇవన్నీ ఎలా చేస్తున్నారబ్బా అని కొందరు ఆశ్చర్యపోయేవారు. కొందరు మాత్రం ఇటువంటి మానవాతీతమైన అసాధారణ కృత్యాలను అవలీలగా చేసి ప్రేమతో చూపిస్తున్న మహాశక్తిని కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నందుకు చాలా ఆనందించేవారు. ఎంత ఓర్పుతో పట్టుదలతో ప్రేమరసభరితంగా ఆడుతూ పాడుతూ భక్తుల కళ్ళకు స్వామి క్రమక్రమంగా తెరిపించి తమ అద్భుత కృత్యాల పరమార్థాన్ని తెలుసుకునేలా చేస్తున్నారో చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తొలి రోజుల్లో కూడా ఎందుచేతనో కానీ స్వామి దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంది కానీ శ్రీవారి నుండి ఏవేవో ఆశించి వాటిని పొందడంలో లేదని మేమందరం కలిసి ఎప్పుడు భావించేవాళ్ళం. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.